నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. చింతలపూడి అలాగే అనేక ఆంధ్రాలో అనేక నియోజకవర్గాల్లో అసమ్మతి గలం మొదలైంది. ఒక పక్క నుంచి చింతలపూడి, మరో పక్క నుంచి రంపచోడవరం, మరోపక్క పెనుమలూరు నుంచి బోడే ప్రసాద్, పిఠాపురం నుంచి వర్మ, అలాగే కొవ్వూరు నుంచి కూడాను జవహర్ తగ్గేది లేదు అంటున్నారు వీళ్ళందరూ కూడాను. మరో పక్క నుంచి జనసేనకు కూడా అసమ్మతి రాగం మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే పక్క నుంచి తిరుపతి, నరసాపురం, అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేనకు కూడా ఎదురుగాడులు వేసినట్టు కూడా తెలుస్తోంది. చింతలపూడి ఒకసారి మనం చూసినట్లయితే చింతలపూడిలో పీతల సుజాత, మాజీ మంత్రి పీతల సుజాత కాకుండా మరొక వ్యక్తికి టికెట్ కేటాయించడంపై అసమ్మతిగా ఉన్నారు. ఒకసారి మనం చూసినట్లయితే మరోపక్క అల్లూరు జిల్లా రంపచోడవరంలో రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. రంపచోడవరం వంతల రాజేశ్వరి మనీలో తిరుగుబాటు చేయబోతుంది. అలాగే వంతల రాజేశ్వరి కాకుండా మిరియాల శిరీషకు రంపచోడవరం టికెట్ కేటాయించడంతో, టీడీపీ అభ్యర్థిగా కేటాయించడంతో ఈరోజు భారీ ర్యాలీగా రంపచోడవరం నుంచి వంతల రాజేశ్వరి చంద్రబాబు నాయుడు నివాసానికి ఉండవల్లి చేరుకునే అవకాశం ఉంది. అలాగే దాదాపుగా 60 కార్లు 3000 మంది పార్టీ శ్రేణులతో ఈరోజు బల ప్రదర్శన చేయబోతున్నారు. ఖచ్చితంగా మరికొంతసేపట్లోనే ఉండవల్లి చంద్రబాబు నివాసానికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. మరోపక్క నరసాపురం టికెట్ జనసేనకు కేటాయించడంతో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు కూడా బగ్గుమన్నారు. అలాగే 2 రోజుల్లో భవిష్యత్ కార్యక్రమం ప్రకటిస్తారని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఇక ఇదే నియోజకవర్గంలో నుంచి జన సైనికులు కూడా తిరుగుబాటు మొదలుపెట్టారు. నరసాపురం టికెట్ ఆశించి జనసేనలో జాయిన్ అయిన కొత్తపల్లి సుబ్బారాయుడు పరిస్థితి కూడా అలానే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఏది ఏమైనా తాను బరిలో ఉంటాను భావించిన సుబ్బారాయుడు ప్రస్తుతం నరసాపురం జనసేన టికెట్ బొమ్మిడి నాయకర్కి కేటాయించడంతో పార్టీ అధిష్టానంపై కొత్తపల్లి సుబ్బారాయుడు గుర్రుగా ఉన్నారు. మరోపక్క ఏది ఏమైనా సరే ఇండిపెండెంట్గా పోటీ చేయడానికైనా ఆయన సిద్ధంగా ఉన్నారని కూడా చెప్తున్నారు. ఇక వైసీపీ నుంచి జనసేన గూటికి చేరిన ఆర్ఎన్ శ్రీనివాసుల పరిస్థితి కూడా అలానే ఉంది. ఆయన తిరుపతి టికెట్ ఆశించి ఆయనకి తిరుపతి టికెట్ ఏది ఏమైనా సరే నాకే వస్తుందని కూడా సమయంలో స్థానిక జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడాను ఆయన నాన్ లోకల్ వ్యక్తికి ఇక్కడ టికెట్ ఇవ్వద్దని చెప్పి కూడాను ఆర్ఎన్ శ్రీనివాసులకు టికెట్ ఇవ్వద్దని చెప్పేసి కూడాను జన సైనికులందరూ కూడా తిరుగుబాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో టికెట్ రగడ మళ్ళీ మొదలైంది. ఇది ఇలా ఉంటే శ్రీకాళహస్తిలో టికెట్ జనసేన అభ్యర్థి వినుతకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి జన సైనికులు అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థి బొజ్జుల సుధీర్కి శ్రీకాళహస్తి టికెట్ కేటాయించడంతో ఇక్కడ టీడీపీ అభ్యర్థి వర్గం జనసేన నాయకులు వినుత ఇంటి ముందు బాణసంచ కాల్చమే దీనికి ప్రధానంగా అక్కడ గొడవకు కారణం కూడా అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ టికెట్లు మొదటి నుంచి కూడా జనసేన కేటాయించాలని చెప్పేసి జన సైనికులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. అలాగే ఇక మనం చూసుకున్నట్లయితే మరి కొవ్వూరు నియోజకవర్గం ఇది ఒక ముఖ్యమైన నియోజకవర్గం కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అక్కడ ముప్పిడి వెంకటేశ్వరరావుకి టీడీపీ సీటు కేటాయించడంపై మాజీ మంత్రి జవహర్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి కూడాను నియోజకవర్గంలో జవహర్ అక్కడ ఉన్న వ్యక్తి, లోకల్గా ఉన్న వ్యక్తి కాబట్టి జవహర్కి టికెట్ కేటాయించాలని చెప్పేసి వాళ్ళందరూ భావిస్తున్న పరిస్థితి ఉంది. ఒక పక్క జవహర్ మీడియాతో మాట్లాడుతూ పెత్తందారులకు టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా రానున్న కాలంలో కొవ్వూరు మున్సిపాలిటీని నిర్దాక్షిణ్యంగా అమ్మేస్తారని చెప్పేసి టీడీపీలో ఉన్న పెత్తందారులు అలాగే వైసీపీలో ఉన్న పెత్తందారులు అందరూ కూడా కలిసి ఈ టికెట్ని ఓడించే పరిస్థితి ఉందని చెప్తున్నారు. అలాగే జవహర్కి కనుక ఈ టికెట్ కేటాయిస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది. ఈసారి గెలిచి అంటే గతంలో కూడాను ఎక్కడో ఉన్న అనితను తీసుకొస్తే కేవలం 26,000తోనే ఆవిడ కేవలం 26,000 ఓట్లు మాత్రమే వచ్చాయి, ఖచ్చితంగా ఓడిపోవడం జరిగింది. సో ఈసారి ముప్పిడి వెంకటేశ్వరరావుకి తనకు కాదని వెంకటేశ్వరరావుకి టికెట్ ఇచ్చిన అదే పరిస్థితి అయితే ఖచ్చితంగా నెలకొంటుందని ఆయన అంటున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు మళ్ళీ పునరాలోచించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోవాలనేసి జవహర్ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఏది ఏమైనా సరే టీడీపీలో ఉన్న పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వైసీపీలో ఉన్న పెత్తందారులతో చేయగలిపి మున్సిపాలిటీని నిర్దాక్షిణ్యంగా అమ్మాలని చూస్తున్నారని చెప్పేసి జవహర్ కొన్ని సంచలనమైన కామెంట్స్ అయితే చేయడం మనం చూస్తున్నాం. ఇక మరోపక్క పెనుమలూరులో చూసుకున్నట్లయితే ఇప్పటికే టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బోడే ప్రసాద్ నేను బరిలో ఉంటాను, అవసరమైతే పెనమలూరు నుంచే నేను బరిలో ఉంటాను, చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకొని అయినా సరే ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను ఖచ్చితంగా ఆయన చెప్పడం కూడా జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఫోటో తీసుకొని అయినా సరే నేను గెలిచే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకవేళ పార్టీ బీఫామ్ ఇస్తే కనుక సైకిల్ గుర్తుపై గెలుస్తాను, లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అక్కడ మరోపక్క నేడు చంద్రబాబు నాయుడిని కలవబోతున్నారు వీళ్ళందరూ కూడాను. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ప్రకటనతో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంతో పిఠాపురంలో కూడాను మాజీ ఎమ్మెల్యే వర్మ చంద్రబాబును కలిసిన తర్వాత
మరొక భవిష్యత్ కార్యాచరణ అయితే ప్రకటిస్తారని చెప్పారు. అలాగే పిఠాపురంలో పోటీ చేస్తారని పవన్ ప్రకటన తర్వాత టీడీపీలో అసమ్మతి కూడా చాలా బగ్గుమంది. ఎందుకంటే పెద్ద ఎత్తున కార్యకర్తలు అలాగే టీడీపీ శ్రేణులందరూ కూడా చంద్రబాబు నాయుడు బ్యానర్లు కానీ లేదంటే పార్టీ జెండాలను కానీ నిన్న తగలబెట్టిన పరిస్థితి అయితే కనిపించింది మనకి. అలాగే గతంలో కూడాను పవన్ కళ్యాణ్ భీమవరం వెళ్ళి భీమవరం ముఖ్య నేతలతో సమావేశమై ఈసారి మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేస్తారని చెప్పేసి వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పేసి, అలాగే అది ఎవరైతే ఇప్పుడు అధికారంలో ఉన్నారో ఆ పార్టీకి సంబంధించి గద్దె దింపడానికి ఖచ్చితంగా గద్దె దింపే ప్రయత్నంలో ఓటును అయితే చీల్చే ప్రయత్నం చేయను కాబట్టి అందరూ సహకరించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ కోడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు పిఠాపురంలో ఆయన పోటీ చేయడంపై టీడీపీ శ్రేణులందరూ కూడా అసమ్మతి రాగం తీశారని కూడా మనకు తెలుస్తోంది. మరోపక్క టీడీపీ ఏదైతే అధిష్టానం కూడాను వర్మకు టికెట్ కేటాయించే విషయంలో ఏ విషయం చెప్పకపోవడంతో, టికెట్పై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ రచ్చంతా జరుగుతుందని కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే మరోపక్క విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేనకు ఎదురుగాలు వేస్తుంది. ఎందుకంటే గత 4.5 ఏళ్ల నుంచి కూడాను పోతిన వెంకట మహేష్ నియోజకవర్గ స్థాయిలో ఆయన పార్టీ శ్రేణులతో బలోపేతం చేయడం, పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో ముందుండి నడిపించిన వ్యక్తి ఇప్పుడు బీజేపీకి విజయవాడ పశ్చిమ టికెట్, ఎందుకంటే 2014లో బీజేపీ కూటమిలో భాగంగా బీజేపీ ఆ టికెట్ తీసుకుంది. అలాగే 2014లో జనసేన పోటీ చేయని టికెట్ అది. సో ఇప్పుడు ఖచ్చితంగా గత 2 సార్లు గత 5 ఏళ్ల నుంచి కూడాను కొంతమేర పార్టీ శ్రేణులందరూ కూడా అక్కడ యాక్టివ్ ఉన్న పరిస్థితి. కానీ ఇప్పుడు బీజేపీకి ఆ టికెట్ పోతుంది అనుకుంటున్న తరుణంలోనే పోతిన వెంకట మహేష్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న పోతిన వెంకట మహేష్ జనసేనకు ఎదురు తిరగడం కూడా జరుగుతుంది. ప్రస్తుతానికి మరొకసారి ఆలోచించి ఆ టికెట్ తమకే కేటాయించాలని చెప్పేసి పార్టీ కేడర్ని కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తాను అని చెప్పేసి కూడా పోతిన వెంకట మహేష్ మాట్లాడడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే ఈసారి ఆ టికెట్ బీజేపీకి వెళ్తుంది అనుకుంటున్న తరుణంలోనే ఈ రచ్చంతా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఇప్పటి వరకు మనం టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత ఈ గొడవలన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి విజయవాడ పశ్చిమ గురించి అటు టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వకముందే బీజేపీ అక్కడ టికెట్ ఇస్తారనుకుంటున్న తరుణంలోనే పోతిన వెంకట మహేష్ అసమ్మతి రాగం తీశారని కూడా మనకు అర్థమవుతుంది. సో ఇది ప్రస్తుతానికి అనేక నియోజకవర్గాల నుంచి, ఒక పక్క పెనమలూరు, మరోపక్క విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, మరోపక్క పిఠాపురం, ధర్మవరం, అలాగే మరికొన్ని నియోజకవర్గాలు రంపచోడవరం, అలాగే జోహార్ ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన కొవ్వూరు, అలాగే తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లోని అసమ్మతి రాగం అయితే మొదలైంది. ఖచ్చితంగా నర్సాపురం టికెట్ను కూడా బొమ్మిడి నాయకర్ కన్నా ముందు మరొక వ్యక్తికి ఇస్తానని చెప్పి మాజీ మంత్రికి ఇస్తామని చెప్పేసి జనసేన శ్రేణులందరూ కూడా భావించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి గతంలో పోటీ చేసిన బొమ్మిడి నాయకర్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఆయనకి టికెట్ కేటాయించడం కూడా జరిగింది. సో వీళ్ళందరూ అసమ్మతి రాగం తీసిన నేతలందరూ కూడా ఏ పార్టీలోకి వెళ్తారు, అసలు పార్టీలు మారుతారా, పార్టీకి రాజీనామా చేస్తారా, లేదంటే ఖచ్చితంగా వీళ్ళందరూ ఇండిపెండెంట్గా పోటీ చేసే ప్రయత్నం అయితే జరుగుద్దని చెప్పేసి మరికొద్ది రోజుల్లో ఇవన్నీ తెలియాలంటే మరికొద్ది రోజులు మనం వెయిట్ చేయాల్సిందే. వాళ్ళ యొక్క హైకమాండ్స్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే హైకమాండ్స్ మళ్ళీ పునరాలోచించుకునే ప్రయత్నం అయితే జరుగుద్ది అనేది కూడా వెయిట్ చూడాల్సిందే. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.